హాయ్ ఫ్రెండ్స్, ఈ పాఠం వ్యాస ప్రక్రియకు చెందినది. ఏదైనా ఒక అంశాన్ని గురించి సంగ్రహంగా ఆకట్టుకునేటట్లు వివరించేది వ్యాసం. సూటిగా, స్పష్టంగా, నిర్దిష్టంగా, సులభంగా అర్థమయ్యే విధంగా ఉండడం వ్యాసం లక్షణం. ప్రస్తుతం పాఠ్యభాగం డాక్టర్ సామల సదాశివ తన స్వీయ అనుభూతులతో రాసిన యాది అనే వ్యాస సంపుటిలోనిది. డాక్టర్ సామల సదాశివ కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో భాగమైన దహేగాం మండలం తెనుగుపల్లెలో జన్మించాడు. సంస్కృతం, హిందీ, ఆంగ్లం, ఉర్దూ, ఫార్సీ, మరాఠీ భాషల్లో ఈయన పండితుడు. ఉర్దూ, పార్సీ, హిందీ, మరాఠీ కవుల రచయితల సాహిత్యాన్ని ఈయన తెలుగులోకి అనువాదం చేశాడు. ఉర్దూ సాహిత్య చరిత్ర, అమ్జద్ రుబాయిలు, మలై మారుతాలు, యాది, సంగీత శిఖరాలు మొదలైనవి ఇతని రచనలు. అహ్మద్ రుబాయిలు అనువాదానికి 1964లో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వంచే ఉత్తమ అనువాద రచనా పురస్కారం, స్వరలయలు గ్రంథానికి 2011లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. కాకతీయ తెలుగు విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్తో సత్కరించాయి. సదాశివను హిందుస్థానీ, కర్ణాటక సంగీతానికి సాంస్కృతిక వారధిగా విద్వాంసులు గుర్తించారు. సహృదయ విమర్శకుడైన ఇతని రచనల్లో భాష సహజ సుందరంగా, సరళంగా, ముచ్చట్ల రూపంలో మనసుకు హత్తుకుపోయేటట్లుగా ఉంటుంది.